ఎక్కడైతే ఎయిర్పోర్ట్ దగ్గర సంబంధించి అయితే తీసుకుంటున్నారో ఆ తుక్కుగూడ కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, తర్వాత ఆదిబట్ల సంబంధించి మంగళపల్లి కావచ్చు, ఆ ఏరియాకి కూడా మంచి డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. దాన్ని బేస్ చేస్తూ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాంతో పాటుగా మనకు 2 గ్రీన్ పార్క్స్ కూడా రావడం జరిగింది. గ్రీన్ కారిడార్స్ లాగా తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఆ హైవేని కూడా మనం కంప్లీట్గా ఫ్యూచర్ సిటీ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ సిటీకి సంబంధించి ఏమవుతుందంటే మనకు దాంట్లో బ్యూటిఫుల్గా ఏమవుతుందంటే శ్రీనగర్ అర్బన్ పార్క్ అని ఒక పార్క్ ఉంది, అక్కడ తుమ్మలూరు అర్బన్ పార్క్ అని ఒక గ్రీనరీ సంబంధించినటువంటి బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి. ఆ పార్క్స్ను అదే విధంగా ఉంచుతూ వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఎలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా సరే, హై రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే ఉండే విధంగా, అంటే ట్రాఫిక్ జామ్స్ లేకుండా మనకు ఇక్కడేమో హైరేజ్ అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మన సిటీస్లో. మనకు అక్కడ మాత్రం అలా హైరేజ్ అపార్ట్మెంట్స్ పోకుండా జీరో పొల్యూషన్ సిటీగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. జీరో పొల్యూషన్ సిటీగా మేము దాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. ప్రపంచంలోనే హైదరాబాద్లో ఈ ఫ్యూచర్ సిటీని నాన్ పొల్యూషన్ సిటీ కింద క్లియర్ చేయాలని చెప్పేసి దానికోసం 200 ఫీట్ రోడ్స్ ఆల్రెడీ వేయడం జరిగింది. ఒకప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫార్మా సిటీని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీగా మార్చడం కోసము FCDA అనే కొత్తగా ఒక బోర్డును కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది.